శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఈ 2025వ సంవత్సరం మార్చ్ 14వ తేదీన హోలీ పౌర్ణమి నుంచి అదృష్ట ఘడియలు విపరీతంగా రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఒకరి ఆశీర్వాదంతో వీరి జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి. ఇక కన్యా రాశి వారి జీవితంలో అభివృద్ధిని విశేషంగా పొందుకోబోతున్నారు. అయితే కన్యా రాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నింటినీ పోగొట్టి వీరికి ఈ హోలీ పౌర్ణమి నుంచి అదృష్టాన్ని తీసుకురాబోతున్న ఆ వ్యక్తి ఎవరు? అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి వీరు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా వీరు పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కన్యారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో యొక్క కన్యారాశి 6వ రాశి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు వీరి జీవితంలో ఎక్కువ శాతం ఆనందంగా గడపడానికి ప్రయత్నిస్తారు. ఇక ఈ రాశి వారు తోటి వారితో వాత్సల్యాన్ని అధికంగా కలిగి ఉంటారు. కన్యా రాశి వారికి ఏ పనిని అప్పగించినా ఆ పనిని నిర్విఘ్నంగా పూర్తి చేయడంలో వీరి శక్తికి మించి కృషి చేస్తారు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు స్థిరమైన స్వభావాన్ని అధికంగా కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి వీరిపైన వీరికి అంచెలంచెల విశ్వాసాన్ని అధికంగా కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడకుండా ఆ కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి వివాహానంతరం వీరి జీవితం చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీరి యొక్క జీవిత భాగస్వామి కూడా ఈ కన్యా రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇక ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం చాలా ఇష్టం. కన్యా రాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేవిధంగా ఈ కన్యా రాశి వారు మొండితనంతో కొన్నిసార్లు నిర్ణయాలను తీసుకుంటారు. దీని కారణంగా వీరు అప్పుడప్పుడు చిక్కుల్లో పడేటటువంటి అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు నిర్ణయాలను మొండితనంగా కాకుండా ఆలోచించి నిదానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో భారీ వ్యాపారాల పరంగా మిశ్రమ ఫలితాలు పొందుకోబోతున్నారు. అంటే వ్యాపారంలో కొద్దిగా నష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు వ్యాపారం పరంగా ఈ సమయంలో తగిన జాగ్రత్తలు ఎంతైనా తీసుకోవాలి. లేదంటే వ్యాపారం పరంగా కొన్ని నష్టాలను అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క కన్యా రాశి వారు ప్రేమకు లొంగిపోతారు. అలాగే కుటుంబం అన్న కుటుంబ సభ్యులన్నా ఈ రాశి వారికి అపారమైన ప్రేమ ఉంటుంది. ఈ రాశి వారు ఎంతటి కార్యమైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ఇక కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి అదృష్టం ఎక్కువనే చెప్పుకోవాలి. వీరికి డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. అయితే ఈ యొక్క కన్యా రాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధాగా ఖర్చు చేసే స్వభావాన్ని అస్సలు కలిగి ఉంటారు. ఈ కన్యా రాశి వారికి చిత్రలేఖనము, నాణ్యను సేకరించడము, అలాగే ఫోటోగ్రఫీ వాటిపైన ఆసక్తి అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ కన్యా రాశి వారు సమాజ సేవా కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా ఈ సమయంలో ఈ యొక్క కన్యా రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ఈ సమయంలో అంతలా కలిసి రావు. వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యను ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ రాశి వారు ఈ సమయంలో ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. అయితే వీరి యొక్క జీవిత భాగస్వామి వీరికి ఈ సమయంలో మంచి మద్దతు ఇవ్వబోతుంది. అదేవిధంగా సంతాన పరంగా కూడా ఈ కన్యా రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉంది. మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రాబోతూ ఉన్నాయి. ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా కొంచెం మిశ్రమ ఫలితాలు ఇవ్వనుంది. విద్యార్థులు విద్యాపరంగా ఆశించిన ఫలితాలు సాధించినప్పటికీ వీటికి శ్రమ అధికంగా ఉంటుంది. అదేవిధంగా కన్యా రాశికి చెందిన రాజకీయ నాయకులకు, క్రీడాకారులకు, అలాగే కళాకారులకు ఈ సమయం అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి
అనుకూలమైన శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా కన్యా రాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఆరోగ్యంలో ఎటువంటి సమస్యలే ఎదుర్కోరు. కాబట్టి మీరు ఈ ఆరోగ్యపరంగా ఇలానే మీరు మెయింటైన్ చేయాలి. అంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. ముఖ్యంగా మీరు సమయానికి నిద్రపోవడం, భోంచేయడం, అలాగే వ్యాయామం చేయడం వలన మీ ఆరోగ్యం కుదరగా ఉంటుంది. మీకు అన్ని విధాలుగా మీ ఆరోగ్యం సహకరిస్తుంది. అయితే కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా ఈ సమయం చాలా అంటే చాలా బాగుండబోతుంది. కాకపోతే మీకు కొన్ని ఖర్చులు కూడా అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చుల విషయంలో మీరు ఆచితూచి వెనక ముందు ఆలోచించి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఈ యొక్క కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే రంగు గులాబీ రంగు. అలాగే వీరికి అదృష్ట వారం బుధవారం. ఇక కన్యా రాశి వారు చేస్తున్న పనులు ఏవైనా ఆటంకాలు కలుగుతున్నప్పుడు, అదేవిధంగా ముఖ్యమైన పనులు ఏవైనా పెండింగ్ పడుతున్నప్పుడు మీరైతే బుధవారం రోజున మీ పనులను ప్రారంభించడం, లేదంటే మీరు గులాబీ రంగు వస్త్రాలను ధరించి ఆ పనులను ప్రారంభించడం ద్వారా మీరు చేస్తున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఇక కన్యా రాశి వారికి ముఖ్యంగా ఒకరి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు అన్నీ కూడా మాయం కానున్నాయి. ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితమే పూర్తిగా మారిపోనున్నది. ఇంతటి అదృష్టాన్ని మీకు తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు, కన్యా రాశి వారి యొక్క తండ్రి. ఇక ఈ కన్యా రాశి వారి యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదం మీరు తీసుకోవడం వల్ల జీవితంలో ఊహించని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు. ఇక కన్యా రాశి వారు ఎవరైతే వారి తండ్రి గారి యొక్క నిండు మనసుతో ఆశీర్వాదాన్ని తీసుకుంటారో వారి జీవితమే పూర్తిగా మారిపోతుంది. ఇక కన్యా రాశి వారు వారి ఆశీర్వాదంతో జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోయి ఊహించని మహారాజయోగం అలాగే ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. కాబట్టి కన్యా రాశి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదాన్ని తీసుకోండి. ఇక ఈ కన్యా రాశి వారు వీరి తండ్రి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు చేరుకునేలాగా ఆశీర్వదించేలా కోరుకోండి. ఇక ఆయన నిండు మనసుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వల్ల మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు మీ జీవితంలో చేరుకుంటారు. అంతేకాకుండా కుటుంబంలో ఉండేటటువంటి ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అభివృద్ధి అనేది అద్భుతంగా కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు మీ తండ్రి గారి యొక్క ఆశీర్వాదాన్ని తీసుకొని మీ జీవితంలో విశేషమైన అదృష్టాన్ని మరింత పొందండి. కన్యా రాశి వారు మీ జీవితంలో ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి పాటించవలసిన పరిహారాలు: సోమవారం రోజున ఆ శివయ్యకు రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయాలి. సూర్య భవనానికి నీళ్లను ఆర్ఘ్యంగా సమర్పించాలి. అలాగే ఆదిత్య హృదయం పఠించాలి. ఇక రాత్రి నానబెట్టిన గోధుమలను లేదా శనగలను ఉదయం ఆహారంగా గోమాతకు అందించాలి. ముఖ్యంగా కన్యా రాశి వారు శుక్రవారం రోజున అమ్మవారిని తలుచుకొని ఒక ముత్తైదువకు తాంబూలాన్ని ఇవ్వండి. ఈ విధమైన పరిహారాలు మీరు పాటించడం వల్ల కన్యా రాశి వారి జీవితంలో ఆశించిన శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. చూసారు కదండి, ఎవరి ఆశీర్వాదంతో కన్యా రాశి వారి జీవితంలో కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీ జీవితంలో ఊహించినటువంటి అదృష్టాన్ని తీసుకువచ్చే ఆ వ్యక్తి ఎవరు అనే విషయంతో పాటుగా చేసుకోవలసిన దేవతారాధన, అలాగే పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసిన మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.